Hello everyone, welcome to Python Life YouTube ఛానల్. సో ఇక్కడ మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా కోర్సును లాంచ్ చేస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ను ఓకేనా మనం ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇస్తున్నాం. సో ఇక్కడ ఈ వీడియోలో నేను దేని గురించి మాట్లాడుతున్నానండి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ సి C++, జావా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ C++, జావా? అసలు మనం డైరెక్ట్ జావా కోర్సు నేర్చుకోవచ్చా, లేదు అంటే దానికంటే ముందు ఓకేనా C++, దానికంటే ముందు సిని నేర్చుకున్న తర్వాత జావా అనేటువంటిది నేర్చుకోవాలా అనేటువంటి డౌట్స్ ను క్లారిఫై చేస్తున్నా. సో ఇక్కడ మనకు ఈ చిన్న పిక్చర్ అనేటువంటి చూస్తే మనకి ఏమర్థమవుతుందో చూడండి. సి అనేటువంటిది వెరీ లిమిటెడ్ సి అనేటువంటిది వెరీ లిమిటెడ్ కోడ్స్ అండ్ దీంట్లో ఉండేటువంటి కొన్ని ఫీచర్స్ ను ఓకేనా వెయిట్ చేసుకొని దీంట్లో ఉండేటువంటి టోటల్ ఫీచర్స్ ను యాడ్ చేస్తూ కొన్ని లిమిటేషన్స్ ను ఎలిమినేట్ చేస్తూ సమ్ అడిషనల్ ఫీచర్స్ ను ఓకేనా యాడ్ చేస్తూ C++ అనేటువంటి దాన్ని డెవలప్ చేసిండ్రు. అంటే వితౌట్ నోయింగ్ సి యూ కెన్ లెర్న్ C++. ఎందుకంటే C++ లో మొత్తం సి కాన్సెప్ట్స్ అనేటువంటివి వస్తాయి. అంటే సార్ మరి నేను సి నేర్చుకుని ఉంటాం, మరి అదంతా వేస్ట్ అంటే వేస్ట్ ఎక్కడగా. ఇంకా నీకు ఎక్కువ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ నీకు తొందరగా కాన్సెప్ట్ అనేటువంటిది అర్థమైతే C++. ఇది సికి C++ కు ఒక స్మాల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ తర్వాత నెక్స్ట్ ఓకేనా ఇప్పుడు సి C++, జావా. ఇప్పుడు వీటిలో ఉండేటువంటి సిలో ఉండేటువంటి ఫీచర్స్, C++లో ఉండేటువంటి ఫీచర్స్ అండ్ సమ్ అడిషనల్ ఫీచర్స్, జావా ఫీచర్స్, వీటన్నిటిని ఎక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ అంటే జావాలో అవైలబుల్ గా ఉన్నాయి. అంటే వితౌట్ నోయింగ్ సి, వితౌట్ నోయింగ్ C++, యూ కెన్ ఏబుల్ టు లెర్న్ ద జావా. చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏందండి అంటే సార్ జావా అనేటువంటి దాన్ని వితౌట్ నోయింగ్ సి అండ్ C++, కెన్ వి లెర్న్? అబ్సల్యూట్లీ యూ కెన్ లెర్న్. ఓకేనా? ఎస్, యూ కెన్ లెర్న్. ఎందుకు ఎందుకు మరి అవి తెలియకుండా నాకు జావాని నేను డైరెక్ట్ ఎట్లా స్టార్ట్ చేయగలుగుతా అంటే జావాలో ఎక్కడి నుంచి వస్తాం మనం ఓకేనా జావా స్ట్రక్చర్ నుంచి. జావా స్ట్రక్చర్ అండ్ జావాలో టోకెన్స్ అండ్ ఆ టోకెన్స్ లో కీవర్డ్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, అరేస్, స్ట్రింగ్స్ ఓకేనా అండ్ మెథడ్స్ అంటే దట్ మీన్స్ ఫంక్షన్స్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ నీకు C++ లో వచ్చేటువంటి కాన్సెప్ట్స్. అండ్ జావాలో అడిషనల్ గా ఏమైతున్నాయి అంటే ఓకేనా ఊప్స్ ఫీచర్స్ అనేటువంటి వాటిని మనం డిస్కస్ చేస్తాం. మరి ఆ ఊప్స్ ఫీచర్స్ అనేటువంటివి ఓకేనా C++ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. అంటే వితౌట్ నోయింగ్ C++, యూ కెన్ లెర్న్ ఓకేనా ఊప్స్ ఫీచర్స్ ఇన్ జావా ఆల్సో. అండ్ నెక్స్ట్ సమ్ అడిషనల్ ఫీచర్స్ ఆఫ్ ది జావాకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేటువంటి వాటిని నేర్చుకోవచ్చు. అంటే మనము జావా అనేటువంటి ఒక కోర్సు నేర్చుకుంటే నీకు ఏవేవి అడిషనల్ గా వస్తున్నాయి ఇక్కడ సి, C++, జావా. ఓకేనా జావాతో పాటు C++ అనేటువంటి కోర్సులు కూడా నువ్వు ఓకేనా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతావు. నేను అదే చెప్తున్నాను ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్ అనేటువంటిది ఒక్కటి ఎన్ఎఫ్ అండి. ఓకేనా వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే మనము వితౌట్ వితౌట్ C++ అండ్ జావా లర్న్ చేయొచ్చా అనేటువంటి దానికి చేయొచ్చు అని కాన్ఫిడెంట్ గా చెప్పడం కోసం ఇది. అండ్ కొన్ని ఓకేనా ఏంటండి అంటే ఇక్కడ డిఫరెన్సెస్ అనేటువంటి ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ లో ఏమని చెప్తున్నాం ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఈ డిఫరెన్సెస్ అనేటువంటివి ఓకేనా నేను కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత డిస్కస్ చేస్తే చాలా బాగుంటది. కాకపోతే ఇక్కడ మనం కొంతవరకు ఓకేనా డిస్కస్ చేద్దాం. కొన్ని బేసిక్ పాయింట్స్ అనేటువంటి వాటిని డిస్కస్ చేద్దాం. ఓకేనా సి లాంగ్వేజ్
ఈజ్ బేస్డ్ ఆన్ BCPL. అసలు సి లాంగ్వేజ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1960లో స్టార్ట్ అయింది అని చెప్తాం. 1960లో ఆల్గాల్ 60 నుంచి స్టార్ట్ అయింది. ఆల్గాల్ 60 ఈజ్ ద ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. బట్ అదంతా సక్సెస్ కాలేదు. ఆఫ్టర్ దట్ 1968లో ఓకేనా ఏంటండి అంటే సిపిఎల్ అనేటువంటి లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సిపిఎల్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటిది. అండ్ తర్వాత 1970s లో ఓకేనా డిసిపిఎల్ అండ్ బి అండ్ నెక్స్ట్ సి అనేటువంటి లాంగ్వేజెస్ ను డెవలప్ చేసిండ్రు. అండ్ ఈ BCPL నుంచి వచ్చినటువంటి లాంగ్వేజ్ ఏమని చెప్తున్నాం, ఓకేనా సి లాంగ్వేజ్ అని చెప్తున్నాం. అండ్ C++ అనేటువంటిది ఓకేనా ఎక్స్టెండెడ్ ఫ్రమ్ సి, సి నుంచి ఎక్స్టెండ్ అయినటువంటిదే C++. ఏంటి సి నుంచి ఎక్స్టెండ్ అయినటువంటిది? సి ఫీచర్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ అడిషనల్ ఫీచర్స్ అనేటువంటి వాటిని ఇక్కడ C++ లో ఓకేనా ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఏమని చెప్తున్నాం ఇక్కడ, C++ లాంగ్వేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ సి లాంగ్వేజ్ అని చెప్తున్నాం. అండ్ జావా అనేటువంటిది ఇక్కడ నుంచి వచ్చింది. బోత్ సి అండ్ C++ నుంచి వచ్చినటువంటి లాంగ్వేజ్ ని మనం ఏమని చెప్తున్నాం, జావా అని చెప్తున్నాం. ఓకేనా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాజ్ డెవలప్డ్ బై యూజింగ్ వాట్ అండి, బోత్ సి అండ్ C++ అని చెప్తున్నాం. అండ్ తర్వాత నెక్స్ట్ ఓకేనా ఇక్కడ చూడండి, ఈ సి అనేటువంటి దాన్ని ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. ఓకేనా కానీ అంటే ఇది ఒక నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఉంటది. కానీ ఇక్కడ C++ అనేటువంటిది ఏమని చెప్తున్నామండి అంటే ఓకేనా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో జావా అనేటువంటి దాన్ని ప్యూర్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. మరి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అంటే ఏమని చెప్పాలి అంటే ఆబ్జెక్ట్ the language which is support object oriented features like class, object, data abstraction, data ఓకేనా ఏంటండి అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, మెసేజ్ పాసింగ్, డైనమిక్ బైండింగ్ అని చెప్పేసి కొన్ని ఫీచర్స్ ను సపోర్ట్ చేస్తే ఆ లాంగ్వేజ్ ని ఏమని చెప్తున్నాం, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. అండ్ దీంతో పాటు ఇంకా ఓకేనా ఇక్కడ ఏంటండి అంటే జావాలో రోబస్ట్ అనేటువంటిది అంటే దట్ మీన్స్ ఆటోమేటిక్ ఏంటండి డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ నెక్స్ట్ ఇంకా సమ్ అడిషనల్ ఫీచర్స్ అనేటువంటి దాన్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని ప్యూర్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. అండ్ ఇక్కడ సి అనేటువంటిది దాని ఎగ్జిక్యూషన్ అనేటువంటిది టాప్ టు బాటమ్ జరుగుతుంది. అంటే ఒక మనకు ప్రోగ్రామ్ లో ఏదైతే అపియరెన్స్ అనేటువంటిది ఉంటుందో, నీవు ఏదైతే రాసినటువంటి ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ గా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ C++ లో మాత్రం బాటమ్ టు టాప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ సేమ్ యాజ్ ఇన్ జావాలో కూడా బాటమ్ టు టాప్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఉంటది అని చెప్తున్నాం. సి అనేటువంటిది వన్ ఆఫ్ ది ఓకేనా ఏమని చెప్తున్నాం, స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి ఈజ్ వన్ ఆఫ్ ది స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ సి అండ్ C++, బట్ జావా ఈజ్ డైనమిక్. దట్ మీన్స్ ఇక్కడ మెమరీ అనేటువంటిది అలొకేటెడ్ టు వేరియబుల్స్ కావచ్చు, ఏదైనా అప్లికేషన్ కావచ్చు, ఆటోమేటిక్ గా నీకు ఎక్స్టెండ్ కావాలనుకుంటే ఎక్స్టెండ్ అవుతుంది, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్ గా జరుగుతుంది. బట్ ఇక్కడ మాత్రం సి అండ్ C++ లో మాత్రం ఏమైతుంది ప్రోగ్రామ్ ఏంటండి మెమరీ అలొకేషన్ అనేటువంటిది స్టాటిక్ గా ఉంటుంది అని చెప్తున్నాం. అది ఎట్లా ఏంది అనేటువంటిది ఓకేనా మనం నెక్స్ట్ మన రెగ్యులర్ కోర్స్ లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ సి అండ్ C++ లో కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ డైరెక్ట్లీ అంటే దట్ మీన్స్ ద సోర్స్ కోడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్ డైరెక్ట్లీ. కానీ జావాలో మాత్రం ద సోర్స్ కోడ్ ఈజ్ ఓకేనా కన్వర్టెడ్ ఇంటూ బైట్ కోడ్. మరి ఆ బైట్ కోడ్ ఏంటి అనేటువంటిది మనం రెగ్యులర్ గా క్లాస్ లో డిస్కస్ చేస్తాం. అండ్ బైట్ కోడ్ అండ్ దట్ బైట్ కోడ్ ఈజ్ హ్యాండిల్ బై ద JVM, జావా వర్చువల్ మిషన్. సో అంటే దీని నుంచి నీకు ఏమని చెప్పొచ్చు అండి అంటే ఓకేనా ప్రోగ్రామ్ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, నాట్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేటువంటిది ఓకేనా తర్వాత మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో ఓకేనా ఇక్కడ అదే చెప్తున్నా నెక్స్ట్ పాయింట్ అదే ఉంది. ఇవి ఏమని చెప్తున్నాం, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్
ఓకేనా, ఇక్కడ చూడండి సి అనేటువంటిది ప్లాట్ఫామ్ డిపెండెంట్. అంటే నువ్వు ఒక సి ప్రోగ్రామ్ అనేటువంటిది రాస్తే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక స్టైల్లో రాయాలి, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక స్టైల్లో రాయాలి. సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ కూడా సేమ్ యాజ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ వన్ వే, అండ్ సే ఏంటండి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డిఫరెంట్ కోడింగ్ అనేటువంటిది ఉంటుంది. బట్ జావా నాట్ లైక్ దట్. ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ హ్యావింగ్ ద యూనిక్ ఓకేనా ఏంటండి ప్రోగ్రామింగ్ స్టైల్, అండ్ దెర్ ఇస్ నో చేంజెస్ ఇన్ ప్రోగ్రామింగ్. ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ అవుతుంది కానీ ఇక్కడ ప్రోగ్రామ్ అనేటువంటిది చేంజ్ కాదు అని చెప్తున్నా. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. దీస్ ఆర్ ద వెరీ బేసిక్ లెవెల్ డిఫరెన్సెస్. అండ్ నెక్స్ట్ ఇంకా సమ్ అడ్వాన్స్డ్ డిఫరెన్సెస్ అనేటువంటి ఉన్నాయి, దోస్ విల్ సీ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాస్. అండ్ ఓకేనా, ఇక్కడ మనం ఏంటండి అంటే జావా అనేటువంటి కోర్స్ ను లాంచ్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకేనా ఏంటండి కోర్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంది. ఒక్కసారి ఆ వెబ్సైట్ అనేటువంటి దాన్ని చూడండి. సో ఏమని చెప్తున్నాం, python-life.in/java-programming-telugu.html. సో ఈ వెబ్సైట్ లో నీకు ఏంటండి అంటే బేసిక్ టు అడ్వాన్స్ జావా ప్రోగ్రామింగ్ అండ్ ఎస్క్యూఎల్ ను కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. ఎందుకు ఎస్క్యూఎల్ ను ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఓకేనా, జావా విత్ ఎస్క్యూఎల్ అనేటువంటిది వెరీ స్ట్రాంగ్ కాంబినేషన్. జావా విత్ ఎస్క్యూఎల్ అనేటువంటిది వెరీ స్ట్రాంగ్ కాంబినేషన్. కాబట్టి నువ్వు ఈ కాంబినేషన్ తోటి నువ్వు బయటికి వెళ్ళావంటే యు నెవర్ సీ బ్యాక్ అని చెప్తున్నా. ఓకేనా, బీ రిమెంబర్ దిస్ అండ్ బీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఓకేనా, ఈ కోర్స్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వెబ్సైట్ లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఓకేనా, ఫాలో దిస్ వెబ్సైట్ అండ్ ఫాలో దిస్ ఓకేనా యూట్యూబ్ ఛానల్, అండ్ యూ విల్ గెట్ more knowledge, and you must utilize this opportunity. And thank you, thank you.